ఇక ప్రపంచవ్యాప్తంగా వరుస విమాన ప్రమాదాలు ప్రయాణికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ప్రపంచంలో అత్యంత విషాదకర 10 విమాన ప్రమాదాల గురించి ఒకసారి చూస్తే 1997 మార్చి 27న స్పెయిన్లోని టెనీరీఫ్ ద్వీపం వద్ద లాస్ రోడోస్ విమానాశ్రయంలో 2 బోయింగ్ 747 విమానాలు రన్వేపై ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 583 మంది మరణించారు. ఈ ఘటన విమానయాన చరిత్రలో అత్యంత విషాదకరమైనదిగా నిలిచింది. ఇక సాంకేతిక సమస్యతో ప్రమాదం 1985 ఆగస్టు 12న జపాన్ ఎయిర్లైన్స్ బోయింగ్ 747 టోక్యో నుంచి ఒసాకాకు బయలుదేరిన వెంటనే సాంకేతిక సమస్యలు తలెత్తాయి. హైడ్రాలిక్ వ్యవస్థలు పనిచేయకపోవడంతో తకామాగరా అనే పర్వతాల్లో విమానం కుప్పకూలి 520 మంది మరణించారు. ఇక 1996 నవంబర్ 12న ఇందిరాగాంధీ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన సౌదీ అరేబియా విమానం కజకిస్తాన్ విమానం హర్యానాలోని చర్కీ దాద్రి వద్ద 14,000 అడుగుల ఎత్తులో గగనతలంలో ఢీకొనడంతో 349 మంది మరణించారు. 1974 మార్చి 3న ప్యారిస్ ఓర్లే విమానాశ్రయం నుంచి బయలుదేరిన టర్కీ ఎయిర్లైన్స్ విమానం 12,000 అడుగుల ఎత్తులో కార్గో తలుపు ధ్వంసమై పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 346 మంది మరణించారు. ఇక 1985 జూన్ 23న మాంట్రియల్ నుంచి ఢిల్లీకి వెళుతోన్న ఎయిర్ ఇండియా విమానం కనిష్కాలో ఖలిస్తాన్ ఉగ్రవాదులు బాంబు పెట్టారు. అట్లాంటిక్ మహాసముద్రం పైగా ప్రయాణిస్తున్న సమయంలో బాంబు పేలి 329 మంది మరణించారు. ఇక 1980 ఆగస్టు 19న కరాచీ నుంచి జెడ్డాకు వెళుతున్న సౌదీ విమానం రియాద్లో ఆగిన తర్వాత కార్గో విభాగంలో మంటలు చెలరేగి ఊపిరాడక 301 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక 2014 జూలై 15న ఆమ్స్టర్డామ్ నుంచి కౌలాలంపూర్ వెళుతున్న విమానం ఉక్రెయిన్ భూభాగంలో రష్యా మద్దతున్న మిలిటెంట్లు ప్రయోగించిన క్షిపణితో కూలిపోయింది. ఈ ఘటనలో 298 మంది మరణించారు. 1988 జూలై 3న టెహ్రాన్ నుంచి దుబాయ్కి వెళుతోన్న ఇరాన్ విమానాన్ని అమెరికా యుద్ధ వాహక నౌక పొరపాటున క్షిపణి ప్రయోగించి కూల్చివేసింది. ఈ ప్రమాదంలో 290 మంది మరణించారు. ఇక 2003 ఫిబ్రవరి 19న ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ దళాలతో ప్రయాణిస్తోన్న ఈ విమానం బలమైన గాలుల కారణంగా కర్మెన్ ప్రాంతంలో కుప్పకూలింది. ఈ ఘటనలో 275 మంది దుర్మరణం పాలయ్యారు. 1979 మే 25న చికాగో నుంచి బయలుదేరిన అమెరికన్ ఎయిర్లైన్స్ విమానం ఇంజిన్లో ఒక లోపం తలెత్తడంతో కుప్పకూలి బొక్కలైంది. ఈ ప్రమాదంలో 273 మంది ప్రాణాలు కోల్పోయారు. రెండు 2024 మధ్య 26 బోయింగ్ విమాన ప్రమాదాలు జరగ్గా అందులో దాదాపు 10,000 మంది మరణించారు. ఒక్క 2024 ఏడాదిలోనే 15 విమాన ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదంలో 318 మంది ప్రాణాలు కోల్పోయారు. 2018 తర్వాత 2024లోనే విమాన ప్రమాదాలు ఎక్కువగా జరిగాయి. ఈ విమాన ప్రమాదాల్లో 50% ప్రమాదాలకు ప్రధాన కారణంగా పైలట్లే కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. దీనికి పైలట్లు అనుభవిస్తోన్న అలసటే కారణమని అంటున్నారు. ఇక 20% ప్రమాదాలకు విమాన సాంకేతిక లోపాలే కారణమని చెబుతున్నారు. అలాగే పిడుగులు, తుఫాన్లు, బ్యాడ్ వెదర్ ద్వారా 15%, టెర్రరిజం, మిసైల్ దాడుల ద్వారా 5% విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి. మొత్తానికి అహ్మదాబాద్ విమాన ప్రమాదం మాత్రం చాలా దుర్ఘటనగానే భావిస్తూ ఉన్నారు. మొత్తం ఓవరాల్గా 133 మంది దాటి కూడా మరణాల సంఖ్య తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని కూడా అధికారులు వెల్లడిస్తూ ఉన్నారు. ఓవైపు సహాయక చర్యలు, అలాగే వాళ్ళకి అందాల్సిన ట్రీట్మెంట్ కావచ్చు, అలాగే అక్కడ పదుల సంఖ్యలో మొత్తానికి అక్కడ అంబులెన్సులు కూడా